జరిగింది, సాటిలైట్ జరిగింది, అన్ని జరిగినాయి. రంగనాథ్ గారికి మ్యాప్ తో సహా మొత్తం చూపించడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ 2 రిజర్వాయర్స్ లో 100కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా వీళ్ళ ఒరిజినల్ విస్తీర్ణ ఏదైతే ఉన్నదో ఆ విస్తీర్ణకి 40% కి పైగా మొత్తం భూమి అన్నమాట ల్యాండ్ ఫిల్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంత ఉందంటే ఇక్కడ దాకా ల్యాండ్ ఫిల్ అయిపోయింది అన్నమాట. అంటే ఏంటి, హోల్డింగ్ కెపాసిటీ ఇంతనే అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే. అది కాకుండా సిల్ట్, ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ మూలాన సిల్ట్ కూడా ఎక్కువ జమ అవుతుంది. ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే, ల్యాండ్ ఫిల్ లేకపోతే కింద సిల్ట్ కూడా ఎక్కువ జమ కాదు కదా. ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఆ భూమి, ఆ విస్తీర్ణ ఇంత ఉండి ఇంత తగ్గిపోయిందంటే ఇక్కడ అంతా భూమి పెరుకుపోయి ఉన్నదో. అక్కడ వాళ్ళేమో ఇల్లు కూడా, ఫార్మ్స్ హౌస్లు ఉండొచ్చు, ఫార్మ్స్ ఏ ఉండొచ్చు, క్రికెట్ గ్రౌండ్లు ఉండొచ్చు అని ఉండొచ్చు అక్కడ. అరే ఇంకా చెప్తున్నా, రెడీమిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, కొత్తవాళ్ళు కూడా అంతా మేము చూసి వచ్చిన చోట. సో ఈ తగ్గిపోయిన హోల్డింగ్ కెపాసిటీకి వీళ్ళు ఇప్పుడు నిండిపోయిందోహో అని గేట్లు ఎత్తేస్తున్నారు. ఇది నేను ఆన్ రికార్డ్, ఇది 10 years నుంచి చెప్తున్నా. కేవలం ఒక 100 మంది కబ్జాదారుల కోసం మొత్తం నగరాన్ని ముంచేశారంటారు. 100 అని నేను ఒఫీషియల్ గా చెప్తున్నా. ఇంకా ఉన్నాయి, ఎందుకంటే అన్రికగ్నైజ్ ఇంకా ఉన్నాయి కదా. ఇవి రికగ్నైజ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఓకే. అవి మేము చూసాం కూడా. కొన్ని అందరు చెప్తున్నారు, ఇదిగో పేర్లు తీసుకున్నారు, అందరి పేర్లు తీసుకున్నారు, హరీష్ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు. నేను చెప్పిన సరే, నాకు ఒఫీషియల్ గా ఏమున్నదో అది నేను చూసుకుంటా, అవి తీస్తేనే మాకు చాలు. ఇంకా ఇవన్నీ అయితే ఎట్లాగో ఉన్నాయి కాబట్టి తీయాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి ఇన్ ద రిజర్వాయర్. ఇంకా ఇటు వస్తే మీరు రిజర్వాయర్ కి అవతల వస్తే మీకు నార్సింగి ఏది దెబ్బతింటుంది? ఫస్ట్ నార్సింగ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్, దాని గురించి కిరాతకం చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు నార్సింగి దగ్గర మీరు ఈ రోజు కూడా చూసారు కదా బీభత్సం. అక్కడ మొత్తం అసలు మీకు సర్వీస్ రోడే కనిపించట్లేదు కదా. సర్వీస్ రోడ్ కి పైన ఒక 10 feet దాకా నీళ్ళు వచ్చేసినాయి కదా, మీరు చూసారు కదా. అవును. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్స్ రైట్ ఇన్ ది FTL ఇప్పటిదాకా 6 complaints రాసాము. ఇప్పుడు 7th కూడా రాస్తాం. మేము డ్యూటీ చేయాల్సిందే, మేము చేస్తాం. సో ఇప్పుడు అది మొత్తం FTL లో ఉంది. మొన్న కూడా 1st September నాడు, 30 August నాడు కూడా మేము 6th complaint రాసినప్పుడు నీళ్లు మొత్తం, అప్పుడు కూడా చాలా ఎక్కువ నీళ్లు వచ్చినాయి కదా. నర్సింగి సర్వీస్ రోడ్ ఆపేశారు. అప్పుడు కూడా నీళ్లు మొత్తం నాది ఆ జాగా అని మూసినది అక్కడికి వెళ్ళింది. ఆదిత్య ఇక్కడైతే ఇల్లీగల్ గా పెట్టుకున్నాడో లోపల నాది అని కబ్జా పెట్టి లోపలికి వెళ్ళింది అది. అప్పుడు మేము కంప్లైంట్ మళ్ళీ పెట్టాము అన్ని ప్రూఫ్స్ తో, చూడండి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనేసి. నీళ్లు మూసినది ఎక్కడ తన జాగా దగ్గర తను వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా అదే బీభత్సం మొత్తం కొట్టుకుపోయి ఉన్నది అక్కడ. ఆదిత్య ఎక్కడైతే ఆదిత్య లోపల ఉన్నదో అక్కడ మొత్తం బీభత్సం ఉన్నది. సో మేము ఎన్నోసార్లు చెప్పాము దాన్ని డెమాలిష్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక కిరాతకం ఏమైందంటే, ఈ ఆదిత్య కోసము అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా నార్సింగ్ దగ్గర, అక్కడ సర్వీస్ రోడ్ ఎక్కడైతే ఉందో ఆ సర్వీస్ రోడ్ మీరు ఎక్కడైనా నదిని బ్రిడ్జ్ కడతారండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా, నదిని పూడ్చి ఆ సగం నది ఆ వెడల్పు ఉంటది కదా, అందులో సగం వెడల్పు ఏమో మొత్తం సిమెంట్ పెట్టేసి సిమెంట్ తో పూడ్చి మిగిలిన సగం ఏమో అన్ని పైపులు పెట్టారు. అది ఎందుకు చేశారు అంటే ఏంటి, అది ఎందుకు కట్టారు తెలుసా? మరి ఆదిత్యకి అది రూట్ అన్నమాట. అది ఒకటే కంక్లూజన్ రావచ్చు ఇంకా మనకి, ఎందుకంటే దాని ఫట్ మని ఆదిత్య లెవెల్కి వెళ్తుంది అది. ఓకే, సో ఇట్లా ఒక నదితో మనం ఆటలాడుకున్నామండి. మన విలాసాల కోసం, మనం కోట్ల కొద్దీ అమ్మడానికి కోసం, అది వ్యూ అని చెప్పుకోవడానికి ఏకంగా FTL లోకి దూరిపోయి మనము ఒఫీషియల్ మ్యాప్ తో చూపించామండి ఇది FTL అనేసి. మేము ఊరికి ఇట్లా అట్లా చూపించలే. అట్లా నది లోపల మనం రోడ్లు పెడతాం. ఇంకా కొంచెం కిందికి వస్తే గోల్డెన్ హైట్స్ అని చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది ఎప్పుడు న్యూస్ లో వస్తుంటది ఇట్లా వరదలు వచ్చినప్పుడు. ఎందుకు అది నది చెరువు పక్కన ఉంది, దాని సంగతి కూడా అది కొంచెం డౌట్ఫుల్ గానే నాకు అనిపించింది. అయితే అక్కడ మూసినది ఉందన్నమాట. ఆ మూసినది మొన్న చూస్తే శాటిలైట్ ఇమేజరీలో మొత్తం ఏదో కట్టడాలు ఉన్నాయి లోపల. అది లోపల అంటున్నా నేను, ఊరికే రోడ్లు అంట. అతను అక్కడ మనిషి అన్నాడు, లేదు మేడం ఊరికేదో చిన్న రోడ్ వేసుకున్నట్టున్నారు అంటున్నాడు ఆయన. అంటే మొత్తం కొంచెం దాస్తున్నట్టు. ఐ వాజ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్, నేను శాటిలైట్ చూసుకున్నాను, నాకు అనిపించింది. ఇట్లా కొక్కొల్లు అంటే నదికి అగౌరవపరచడం అన్నమాట ఇది. నదికి తన గౌరవం ఏంటి, తన వెడల్పు ఇవ్వాలా, తనకి తన లోతు ఒకటి ఉంటది నదికి,
రకరకాల చోట్ల డైనమిక్ అన్నమాట, దాని ఇష్టం, ఎక్కడంటే అక్కడ వెడల్పు పెంచుకుంటది, ఎక్కడంటే అది లోతు పెంచుకుంటది. ఆ ఒరిజినల్ దాని సహజత్వాన్ని మనము గౌరవించగలగాలండి. మన టెక్నాలజీ, మన ఎడ్యుకేషన్, మన సభ్యత మనకు అది నేర్పించాలా. అది నేర్పించకుండా మనం నైతిక విలువలు లేకుండా డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు సరిపోతుంది మనకి, దానికోసం అని చెప్పి నదుల్లోకి వచ్చేసి, చెరువుల్లోకి వచ్చేసి, నాలాల్లోకి వచ్చేస్తే ఇదిగో అండి ఈ రోజు ఇది మనకు ఉండేది. ఆదిత్య మునగలేదు కదా, వాళ్ళు మునగలేదు, ఇంకా ఆ ఎంకరేజ్మెంట్స్ అన్ని మునిగినాయా? అది కాకుండా ఇప్పుడు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉన్నదో రిజర్వాయర్స్ లో చూస్తే చాలా ఉన్నాయండి, కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి, అన్ని టోటలీ అన్ప్లాన్డ్ అండ్ అన్రెగ్యులేట్. ఏదైతే మన హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో ఎట్లా వీళ్ళు మునుగుతూ ఉంటారు చూడండి పడంగానే, ఎందుకు అన్ప్లాన్డ్, టోటలీ ఎంక్రోచ్డ్ అట్లా అన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దీస్ 2 రిజర్వాయర్స్ లో ఉన్నదన్నమాట. ఆ పరిస్థితి, దాని మీద మేము రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలనాడు డైనమిక్ గా చాలా యాక్టివిస్ట్ గా ఉండే ఎంపీ గారు ప్లస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఆయన అట్లా ఉన్నప్పుడు జూలై 2023లో మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమని చెప్తే అక్కడ సందర్శించి మరీ రిపోర్ట్ ఇచ్చినాం మేము. అంత ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నది, రాళ్ళ కూడా అంతా తిరిగినాం మేము, తిరిగి కొత్వాల్ కూడా అంతా ఇచ్చినాం అన్నమాట. సో టుడే ద పొజిషన్ ఈస్ టోటలీ నాట్ అండ్ అన్ప్రెసిడెంటెడ్. అదేం హఠాత్తుగా రాలే, టెక్నాలజీ సమాచారం ఇచ్చింది. మన మ్యాన్ మేడ్ క్రైసిస్ ఇది ఏమి నేచర్ ఇచ్చింది కాదు. నేచర్ చెప్తానే ఉంది, విపరీతాల్లోకి నేను వెళ్ళిపోయినా, మీ అందరి వరల్డ్ వైడ్ కిరాతకం మూలాన క్లైమేట్ చేంజెస్ వచ్చేసి నేను విపరీతాల్లోకి వెళ్ళిపోయినా, కానీ ఆ విపరీతం కూడా టెక్నాలజీతో మనం కనుక్కొని కూడా మనం మనిషి గ్రీడ్ మూలాన, మనిషి వైపరీత్యం, ఏమంటారు దాన్ని, శతాని పని ఏదంటారు, పైశాచికం మూలాన ఇదిగోండి ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లుబ్నా గారు. మొత్తం మీద మీరు చాలా స్టడీ చేశారు. ఖచ్చితంగా మీతో కలిసి మహాన్యూస్ పనిచేస్తుంది. హైదరాబాద్లో మూసీ నది పునర్జీవనానికి మహాన్యూస్. అదే విధంగా లాస్ట్ ఒక ముక్క చెప్పాలండి, ఎంఆర్డిసిఎల్ రోల్ ఇందులో చాలా ముఖ్యం. కానీ ఎంఆర్డిసిఎల్ నేను స్పెషల్ పర్పస్ వెహికల్ మాత్రమే తప్పుకుంటుంది. దానికి 2-3 మీ ప్రజలకు, మీ ఆడియన్స్ కి తప్పకుండా తెలియాల్సి ఉన్నాయి. అది ఏంటి అంటే, ఎంఆర్డిసిఎల్ ఈ రోజు దాకా ఎండి గారిని, ఈడీ గారిని రిక్వెస్ట్ చేసినా గానీ వాళ్ళు కేటీఆర్ జమానాలోనే, అంటే ఆ టైం ఎంఆర్డిసిఎల్ అప్పుడే పుట్టింది కదా, ఆ జమానాలోనే వాళ్ళు 65 కిలోమీటర్స్ దాకా దాని మొత్తం కేఎంఎల్ ఫైల్, దాని వెడల్పు, దాని బఫర్ జోన్ తో సహా మొత్తం కేఎంఎల్ ఫైల్ ఉంటే అది ఈ రోజు దాకా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినది, అది నేను అడిగినా, నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నాకు ఇవ్వలేదు. అదొకటి మనము చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, అది ఎంఆర్డిసిఎల్ వాళ్ళు 9th ఏప్రిల్ నాడు 50 ఆఫీసర్స్ దాకా ఉన్నారు, ఒక 5-6 మంది యాక్టివిస్టులు ఉన్నారు, మమ్మల్ని పిలిచారు ఓపెన్ కన్సల్టేషన్ కోసం. ఇక్కడ నేను ఒక